జిల్లాల కలెక్టర్లు ప్రభుత్వానికి అంబాసిడర్లుగా పనిచేయాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రభుత్వంపై సానుకూలత రావాలంటే అధికారులదే కీలక పాత్ర అని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏపీ గురించే చర్చించుకునేలా ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయత కొనసాగించేలా చూడాలని మార్గదర్శనం చేశారు. పొలిటికల్ గవర్నెన్స్ అనేది కీలకమని కలెక్టర్లు తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా చూడాలని సీఎం చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఇక నుంచి స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ ఉండాలని జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. 2 రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ ని అమరావతిలో చంద్రబాబు ప్రారంభించారు. వచ్చే 3 నెలల లక్ష్యాలు గత సమావేశాల్లో ఇచ్చిన ఎజెండాపై చర్చించేందుకు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరుగుతోంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్లాలన్నారు చంద్రబాబు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహా విధానాన్నే పరిపాలనలోనూ తెస్తున్నట్టు ప్రకటించారు. సచివాలయంలో 2 రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ అంశాలపై కలెక్టర్లకు సూచనలు ఇచ్చారు సీఎం. జిల్లా కలెక్టర్లు, అధికారుల పనితీరుకు స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ నే కొలమానంగా తీసుకుంటామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్ అవ్వాల్సిందేనని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఈ విషయంలో ఎలాంటి రాజీ లేదని కలెక్టర్లకు తేల్చి చెప్పారు. జనవరి 15న ఆన్లైన్ సేవలకు డెడ్ లైన్ అని చెప్పారు చంద్రబాబు. ప్రజా ఫిర్యాదులకు సంబంధించి జనవరి నుంచి జిల్లాల్లో ఆకస్మిక పర్యటనలు చేపట్టనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. No department wise you insist. You are from real time governance. Yes. This is the order of the government. Yes. Not willingness of the corporation. Yes. CS garu, you inform everybody, instruct everybody. January 15th is the deadline. No question of compromise. Everybody should be online. కలెక్టర్ల సమావేశంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణంపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. పీపీపీ ద్వారా వైద్య సేవలు మరింత మెరుగవుతాయన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని, అయితే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని చెప్పారు. మెడికల్ కాలేజీల నిబంధనలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే నిర్దేశిస్తుందని స్పష్టం చేశారు. 70% మందికి ఎన్టీఆర్ వైద్య సేవలు ఆయా కళాశాలల్లోనే అందుతున్నాయని, సీట్లు కూడా పెరిగినట్టు వివరించారు. కేంద్ర ప్రభుత్వం కూడా పీపీపీ కింద ప్రాజెక్టులు చేపడుతోందని అన్నారు. అలాగని అవి ప్రైవేట్ అయిపోతాయా అని సీఎం ప్రశ్నించారు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. 500 కోట్లతో ఋషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఋషికొండ ప్యాలెస్ నిర్వహణ ఇప్పుడు ప్రభుత్వానికి భారంగా మారిందన్నారు. విమర్శలు చేస్తే భయపడేది లేదని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలియజేయాలన్నారు. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు చాలా ఉన్నాయని, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉండేవారని సీఎం అన్నారు. 13-14% మేర అత్యధిక వడ్డీలతో అప్పులు తెచ్చి సమస్యలు సృష్టించారని, అనాలోచిత విధానాలతో అనవసరపు ఖర్చు పెరిగిందన్నారు. ఇప్పుడు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికతో అప్పులు రీషెడ్యూల్ చేస్తున్నామని సీఎం చెప్పారు. చివరికి గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన 70% ధ్వంసమైన రోడ్లను కూటమి ప్రభుత్వంలో మరమ్మతులు చేసే కొత్తగా రోడ్లు వేస్తున్నామన్నారు సీఎం చంద్రబాబు.